అందరికీ నమస్కారం అండి. ఈరోజు బిసిబెల్లబాత్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా అండి. ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. కొద్దిగా నీళ్లు పోసుకొని 2 సార్లు బాగా కడుక్కొని నీళ్ళు ఉంచేసి వేరే నీళ్లు పోసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలండి. కుక్కర్ తీసుకొని ముందుగా నేను ఆలు కట్ చేసుకున్నా అండి. 1 కప్పు ఆలు, 1 కప్పు వంకాయలు, 1 కప్పు క్యారెట్, 1 కప్పు క్యాప్సికమ్, 1 కప్పు టమోటాలు, ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు, బియ్యము ఇందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని నేను 6 గ్లాసులు ఈ గ్లాస్తో వేసుకున్నా అండి. వేసుకొని బాగా ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. ఉడికేలోపు మనం మసాలా పౌడరు రెడీ చేసుకుందామండి. ప్యాన్ తీసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. 4 విజిల్స్ పెట్టుకున్నాం కదా, బాగా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. కొద్దిగా వేగిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ తీసుకోవాలండి. వాటర్ వేసుకొని మనం ఉడికించుకున్న మిశ్రమంలోకి ఇది మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చివరగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇందులో వేసుకొని 1 స్పూన్ నెయ్యి తీసుకున్నా అండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏ వెజిటబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చండి. బూందీ కొంచెం పెరుగుతో తింటే చాలా బాగుంటుందండి బిసిబెల్లబాతు.